టైమ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒకటేమో వీ నీడ్ టు గ్రో ఇన్ విజ్డమ్. విజ్డమ్లో ఉండాలా, గ్రోత్ ఉండాలా. అట్ ద సేమ్ టైమ్ ఆన్ ఎర్త్ మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటది? వీ నీడ్ టు ప్రీచ్ గాస్పల్ కదా. రెండు వర్క్స్ ఉన్నాయి. ఈ లోకంలో మనం గాస్పల్ ప్రీచ్ చేయాలా, అట్ ద సేమ్ టైమ్ ఈ టైమ్స్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని కోసం మనకు కావాల్సిన విజ్డమ్ని సంపాదించుకోవాలి. ఈ రెండు వర్క్స్. అయితే ఈ గాస్పల్ ప్రీచింగ్ ఏమో అవుట్ సైడ్ ద చర్చ్ ఉంటుంది, గ్రోయింగ్ ఇన్ విజ్డమ్ ఏమో ఇన్సైడ్ ద చర్చ్ ఉంటుంది. విజ్డమ్ అనేది మనకి రెండు రకాలుగా ఈ లోకంలో కనిపిస్తుంది. ఒకటి లోకానికి సంబంధించిన విజ్డమ్, ఒకటి హెవెన్కి సంబంధించిన విజ్డమ్. అయితే పాల్ కొరింథియన్స్కి రాస్తా ఏమంటున్నాడు అంటే, నేను మీ దగ్గరికి విజ్డమ్తో రావట్లేదు, సింప్లిసిటీ ఆఫ్ ద గాస్పుల్తో వస్తున్నానంట. అంటే వెన్ ఎవర్ యూ నీడ్ టు ప్రీచ్ గాస్పుల్ టు నాన్ క్రిస్టియన్స్, గాస్పుల్ చెప్పే ప్రతిసారి ఇక్కడ విజ్డమ్ పనిచేయదు. ఎందుకు పనిచేయదని చెప్పాను? మనుషులు ఈ విజ్డమ్ని బేస్ చేసుకునే వాళ్ళ ఇమాజినేషన్లో వ్యానిటీ వచ్చి ఏమైపోయారంటే దేవుడిని వెతకటం మానేశారు. మెన్ థాట్ దట్ దే ఆర్ వైజ్ అని. మనిషి కూడా ఫస్ట్ దేవుడి కంటే విజ్డమ్ని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నారో, మనం చదివిన స్క్రిప్చర్స్లో ఉన్నాయి కదా ఇవన్నీ. దేవుడు ఏం చేస్తాడంట, ఈ విజ్డమ్ వైపు కాకుండా ఫూలిష్నెస్తో దేవుడు, అంటే లోకానికి ఫూలిష్నెస్ ఏదైతే ఉంటుందో దాంతో గాస్పుల్ ప్రీచ్ చేయడం మొదలుపెట్టాడు. సో వెన్ ఎవర్ వి అప్రోచ్ నాన్ క్రిస్టియన్స్, వీ నీడ్ టు కమ్ విత్ ద సింప్లిసిటీ ఆఫ్ ద గాస్పుల్. గాస్పుల్లో ఉన్న సింప్లిసిటీతో దేవుడి దగ్గరికి రావాలా. బట్ వెన్ ఎవర్ యు ఆర్ గ్యాదరింగ్ యాజ్ ఎ చర్చ్, మనం దేంట్లో ఎదగాల? విజ్డమ్లో ఎదగాల. ఈ రెండిటికి మనకు డిఫరెన్స్ తెలియాలా. ఎక్కడ విజ్డమ్ ఉపయోగించాలా దేవుడిది, ఎక్కడ ఉపయోగించకూడదు అనేది. చూడండి, 2 Corinthians 1st chapter 12th verse చూడండి. ఒకసారి 1 Corinthians 1st chapter 17th verse చూడండి. 1 Corinthians 1st chapter 17th verse. 1 Corinthians 1st chapter 17th verse. నాన్న ఎవరన్నా చూడండి, గాస్పుల్ ప్రీచింగ్ ఎట్లుంటుంది? నాట్ విత్ విజ్డమ్, నన్ ఎఫెక్ట్. సో ఎప్పుడైతే మనం ఇది యూజ్ చేస్తూ ఉంటామో, మన విజ్డమ్ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఏం ఎఫెక్ట్ లేకుండా పోతుందంట, క్రాస్కి ఉన్న ప్లేస్ పోతుందని రాశాడు. అంతనా? ఇంకోసారి చదవండి అదే మాట. ఇక్కడ విజ్డమ్ ఉపయోగిస్తే క్రాస్ యొక్క ఎఫెక్ట్ మిస్ అవుతుందని రాసినాడు. చదువునా? Not to baptize, but to preach the gospel, not with wisdom of words, lest the cross of Christ should be made of none effect. సో ఎప్పుడైతే మనం గాస్పుల్ ప్రీచింగ్ ఎప్పుడు విజ్డమ్ని యూజ్ చేస్తామో, సిలువ యొక్క విలువ పోద్ది అక్కడ. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం. 19th verse నుంచి చదవండి మళ్ళీ. For it is written, I will destroy the wisdom of the wise and will bring to nothing the understanding of the prudent. Where is the wise? Where is the scribe? Where is the disputer of this world? Hath not God made foolish the wisdom of this world? For after that, in the wisdom of God, the world by wisdom knew not God. It pleased God by the foolishness of preaching to save them. సో దేవుడికి ఎప్పుడైతే మనిషి జ్ఞానుడు అనుకుని జ్ఞానాన్ని చెరుపుకున్నాడో, ఇట్ ప్లీజ్డ్ గాడ్ టు చూస్ ద ఫూలిష్నెస్ ఆఫ్ ద ప్రీచింగ్ టు ప్రీచ్ గాస్పుల్ అని. సో ఎప్పుడైతే గాస్పుల్ని మనం ప్రీచ్ చేస్తామో, గాస్పుల్ని ప్రీచ్ చేసే ప్రతిసారి మనం విజ్డమ్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అంత సింపుల్గా ఉంటుంది గాస్పుల్ ప్రీచింగ్ యాక్చువల్గా. 2nd chapter 1st verse చూడండి. దాంట్లోనే
And I, brethren, when I came to you, came not with excellence of speech or of wisdom, declaring unto you the testimony of God. 4th verse. And my speech and my preaching was not with intensifying words of man's wisdom, but in demonstrating of the Spirit and of power. గమనించండి, దేవుడు విజ్డమ్ని యూజ్ చేయడు, పవర్ని యూజ్ చేస్తాడు. స్పిరిట్ అండ్ పవర్ని దేంతో మిక్స్ అవుతుంది? అందుకే దైవజనులు లోకానికి ఎర్రోళ్ళకి కనిపిస్తారు. ఇక్కడ ఉంటుంది ప్రాబ్లమ్. గాడ్ చూసెస్ ద ఫూలిష్ వే. ఫూలిష్ వేని యూజ్ చేసుకుని దానికి ఏమి మిక్స్ చేస్తాడు? దేవుని ఆత్మని, దేవుని శక్తిని మిక్స్ చేసుకుని గాస్పల్ ప్రీచింగ్కి దేవుడు యూజ్ చేస్తాడు. సో మనకి దేవుని వాక్యాన్ని, ఆ గాస్పల్ చెప్పడానికి బేసికల్గా విజ్డమ్ అవసరం లేదు. దేవుడి మీద డిపెండెన్సీ ఉంటే చాలు. దేవుడి మీద డిపెండ్ అవ్వడం మనకు తెలిస్తే, పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఈ ఫూలిష్నెస్ నుంచి మనం ఏం ప్రీచ్ చేస్తాము? గాస్పల్ ప్రీచ్ చేస్తాం. ఓకే, చదువునాను. 7th verse దాకా చదివా? 5th verse. 6th verse కూడా చదువు. 6th 7th. That your faith should not stand in the wisdom of men, but in the power of God. Howbeit we speak wisdom among them that are perfect, yet not the wisdom of this world. ఆగండి. That your faith should not stand in the wisdom of men, but in the power of God. దేవుని పవర్ ఎక్కడ ఉంటుంది? పవర్ ఆఫ్ గాడ్ దేంట్లో ఉంటుంది? పవర్ ఆఫ్ గాడ్ దేంట్లో ఉంటుంది? గాస్పల్ ఉంటుంది. అంతేనా? దేవుని పవర్ దేంట్లో ఉంటుంది? గాస్పల్ ఉంటుంది. గాస్పల్ అంటే అర్థం ఏంటి? సింపుల్ ఇష్యూస్లో ఉంటుంది దేవుని పవర్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, మన ఫెయిత్ దేని మీద ఉండాలంట అంటే, దట్ యువర్ ఫెయిత్ షుడ్ నాట్ స్టాండ్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మెన్, బట్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. హౌ బి ఇట్ వి స్పీక్ విజ్డమ్ అమంగ్ దెమ్ that are perfect, yet not the wisdom of this world, nor of the princes of this world that come to naught. But we speak the wisdom of God in a mystery, even the hidden wisdom which God ordained before the world unto our glory. Okay, 3rd chapter లోకి వెళ్ళిపోండి. 19th verse. దేవుడు ఈ ఫూలిష్నెస్ ఆఫ్ ద టీచింగ్ లోనే పెద్ద మిస్టరీస్ దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు? తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు. మీరు గమనించండి, వెన్ ఎవర్ జీసస్ స్పోక్ టు పీపుల్ ఈ స్పోక్ ఇన్ పారబుల్స్. అవునా? ఉపమానాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఉపమానాలు ఏమున్నాయి? ఇప్పుడు సపోజ్ గోధుమలు గురుకులు ఉపమానం ఉందనుకోండి, వీట్స్ అనేది, దాంట్లో చాలా అండర్లయింగ్ మిస్టరీ ఉంటుంది. ప్రతి పారబుల్ని మనం వెతికే కొంది దాంట్లో ఏముంటుంది? సో మనిషి విజ్డమ్ వేరు. దేవుడు ఏం చేశాడంటే, వెన్ యూ యాక్చువల్లీ అప్రోచ్ పీపుల్ విత్ ద సింప్లిసిటీ ఆఫ్ ద గాస్పుల్, ఆ సింప్లిసిటీలో దేవుడు ఏం చేసి పెట్టాడంట? విజ్డమ్ని దాచిపెట్టాడంట. 3rd chapterలోకి వెళ్ళినా, 3rd chapterలోకి వెళ్ళి 19th verse చదవండి. For the wisdom of this world is foolishness with God. For it is written, He taketh the wise in their own craftiness. And again, the Lord kneweth the thoughts of the wise, that they are vain. అంటే ఇప్పుడు వరల్డ్ పరంగా ఎవరైతే వైజ్గా ఉంటారో, ఈ వ్యక్తి దేవుడికి ఎట్లా కనిపిస్తాడు? ఈ వ్యక్తి దేవుడికి ఎట్లా కనిపిస్తాడు? ఫూల్కి కనిపిస్తాడు. అంతేనా? వరల్డ్ పరంగా ఎవరు ఫూలిష్గా ఉంటారో ఈ వ్యక్తిని దేవుడు ఏం చేసుకుంటాడు? చూజ్ చేసుకుంటాడు. సో దేవుని చాయిస్ మన మీదకి రావాలి అంటే లోకల్ లెక్కలో మనం ఎట్లుండాలా? ఫూలిష్గా ఉండాలంటే దానికి మనం కష్టపడాల్సిన పని లేదు బేసికల్గా. అవునా? లోకరీత్యా మనం వయసుగా ఉన్నాం అనుకోండి, దేవుని దృష్టికి ఎట్లుంటాము? ఫూలిష్నెస్లో ఉంటాం. సో దేవుడు మనం ఆయనకి పనికొస్తావా పనికిరావా అనేది ఏ కాన్సెప్ట్లో చెక్ చేసుకుంటాడు?
దేని బట్టి చెక్ చేసుకుంటాడు? నాట్ ఇన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద వరల్డ్. ఇది గమనించాలా. దేవుడు వరల్డ్ స్టాండర్డ్స్ ప్రకారం ఆయన మినిస్ట్రీకి దేవుడు మనల్ని చూస్ చేసుకోడు. ఎందుకంటే లోకంలో ఉన్న విజ్డమ్ దేవుడికి ఎట్లా కనిపిస్తుందంట? ఫూలిష్నెస్ కనిపిస్తుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, మనం మినిస్ట్రీకి ప్రిపేర్ అవ్వాలన్నా, మన పిల్లల్ని మినిస్ట్రీకి ప్రిపేర్ చేయాలన్నా, లేదు ఇంకెవరన్నా మినిస్ట్రీ వైపు మనం డైరెక్ట్ చేయాలన్నా మనకి కొన్ని సత్యాలు తెలియాలి. అంటే ఐఏఎస్ ఆఫీసర్ అయితేనో డాక్టర్ అయితేనో సువార్త చెప్తే వేరుగా ఉంటుందన్న కాన్సెప్ట్ కాదు బేసికల్గా. అంటే లోక జ్ఞానం మీకు ఎంత ఉన్నా కానీ లోకం దృష్టిలో మీరు ఫూల్ అయితే విజ్డమ్కి నాలెడ్జ్కి డిఫరెన్స్ ఏంటి? విజ్డమ్కి నాలెడ్జ్కి డిఫరెన్స్ ఏంటి? నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్, అండ్ ద రైట్ వే ఆఫ్ అప్లయింగ్ యువర్ నాలెడ్జ్ ఇస్ విజ్డమ్ అవుతుంది కదా. సో లోకానికి సంబంధించిన నాలెడ్జ్ మీకు ఉండొచ్చేవో కానీ మీకున్న నాలెడ్జ్ని లోకస్తులు వాడినట్టు మనం వాడకూడదు. అప్పుడు మనం ఫూలిష్ అవుతాం లోకం దృష్టిలో. గమనించండి, ఇది మనకు అర్థం అవ్వాలా. ఎప్పుడు మనం మనకు నాలెడ్జ్ అంటే చదువుకోవడం తప్పు కాదు, మళ్ళీ మనకి ఇక్కడ అర్థం అవ్వాలా. వి అక్వైర్ నాలెడ్జ్ త్రూ అవర్ ఎడ్యుకేషన్. అంతేనా? ఈ నాలెడ్జ్ని మనకున్న పరిస్థితుల్లో వరల్డ్లీ వేలో అప్లై చేసుకుంటే వరల్డ్లీ విజ్డమ్ వస్తుంది మనకి. అవునా కదా? విజ్డమ్ అనేది ప్రాపర్ అప్లికేషన్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్. అంతేగా? సో అక్వైరింగ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. అంటే మనం చదువుకోవడము, అకాడమిక్గా మన కెరియర్ బాగుంటాం అనేది, అంటే చదువు మనం నేర్చుకోవడం తప్పు కాదు, కానీ మనం నేర్చుకున్న సబ్జెక్టు వరల్డ్లీ వేలో మనం అప్లై చేసుకుని దాన్ని వరల్డ్లీ వేలో మనకున్న సబ్జెక్ట్ని మనం యూజ్ చేసినప్పుడు మన విజ్డమ్ దేనికి సంబంధించిన విజ్డమ్ అవుతుంది? లోకానికి సంబంధించిన విజ్డమ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ ప్లస్ వరల్డ్లీ అప్లికేషన్ ఉంటుందో మన దగ్గర, దీన్ని ఏమంటారు? కలిపి విజ్డమ్ అంటారు. ఎట్లాంటి విజ్డమ్ ఇది? ఎర్త్లీ విజ్డమ్. ఈ లెంగని ఎట్లా కనిపిస్తారు దేవుడికి? ఫూలిష్నెస్ కనిపిస్తారు. కానీ ఈ నాలెడ్జ్ని ఉండి ఇఫ్ యు ఆర్ ఇన్నోసెంట్ ఇన్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్ అనుకోండి, ఇఫ్ యు ఆర్ ప్లస్ ఇన్నోసెన్స్ దేంట్లో ఇన్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్. ఎప్పుడైతే మీకు వేస్ ఆఫ్ ద వరల్డ్లో ఇన్నోసెన్స్ ఉండి లోకరీత్యా నాలెడ్జ్ ఉందనుకోండి, లోకం రక్క ప్రకారం వాళ్ళు ఫూల్స్. అంతేనా? అరే నీకు బుర్రంచి ఉపయోగించుకోవేంద్రా అంటారు. ఎంత చదువుకుని నువ్వేం చేస్తున్నావు అంటారు. నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత విజ్డమ్ ఉంది, నువ్వు సరిగ్గా ఉపయోగించుకోండి. కానీ అట్లాంటి వాళ్ళు ఎవరికి పనికొస్తారు? దేవుడు పనికొస్తారు. ఇది మనకు చాలా జాగ్రత్తగా తెలియాలి. చాలామంది వరల్డ్లీ విజ్డమ్ అంటే అసలు చదువుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటాము. అది కాదు, ఇది అవసరం. మన చదువు అవసరం, కానీ వీ నీడ్ టు బి ఇన్నోసెంట్ ఇన్ ద వే యూ అప్లై యువర్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్ అని. వరల్డ్లీ వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ యువర్ నాలెడ్జ్లో మనకి ఇన్నోసెన్స్ ఉండాలి, అక్కడ వైజ్ ఉండకూడదు. బట్ ఇఫ్ యూ నో, అంటే ఇఫ్ యు ఆర్ వైజ్ ఇనఫ్ టు అప్లై దిస్ నాలెడ్జ్. గన్స్ ఎట్లా తయారైనాయి? మనకుండే టెక్నాలజీ అంటే సింపుల్. ఇంటర్నెట్ గురించి అవేర్నెస్ ఉంటూ మంచిది, కానీ ఇంటర్నెట్కి సంబంధించిన నాలెడ్జ్ని మనం వరల్డ్గా యూజ్ చేస్తే ప్రాబ్లము. అర్థమవుతుందా? ఇప్పుడు హిట్లర్ ఏం చేశాడంటే, రవి జక్రాస్ గారు ఎప్పుడు చెప్తుంటాడు ఆ మాట, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని యూదుల్ని ఆ క్యాంప్స్లో తీసుకెళ్ళి పెట్టేశాడు. పెట్టడం అంటే ఏం చేస్తారంటే, చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి, ఆ రూమ్స్లో వాళ్ళ లోపల పెట్టేసి సీల్ చేస్తారు. సీల్ చేయడం అంటే బయటకు వెంటిలేషన్ ఉండదు. లోపలికి సీల్ చేసే టైంలో ఉండే ఆ ఎంట్రన్స్ని కూడా క్లోజ్ చేసేవాడు. వాళ్ళు కంప్లీట్గా లేకడికి లోపలికి వదిలేసి వాళ్ళకి తిండికి ఏం పెట్టకుండా, ఆహారం లేకుండా వదిలేసేవాడు. అట్లా వదిలేయడం మాత్రమే కాదు, కానీ ఆ ఛాంబర్స్కి లోపల గ్యాస్ రిలీజ్ చేసేవాడు. అది ఎట్లాంటి గ్యాస్ అంటే పాయిజనస్ గ్యాస్, కానీ ఇమీడియట్గా పాయిజన్ అవ్వదు అది బాడీలో. స్లోగా పాయిజన్ అయ్యి చిన్న చిన్న ఇరిటేషన్స్ స్కిన్ మీద డెవలప్ అయ్యి
విపరీతంగా ఆకలి డెవలప్ అయ్యి యూదుల్ని తీసుకెళ్ళి అట్లాంటి క్యాంప్స్లో పెట్టేవాడు. అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా చచ్చిపోరు, బాడీ అంతా ఏమవుతుందంటే ఒకలాంటి ర్యాషెస్ వచ్చేసి మంటలు వచ్చి విపరీతమైన ఆకలేసి తినటానికి ఏమి లేక ఒకళ్ళు చంపుకుని తినేసేవాళ్ళు అంట ఆ చిన్న చిన్న దాంట్లో. అట్లా దగ్గర 60 లక్షల మంది యూదులు చంపేశాడు ఆయన. రవి జకరియస్ గారు ఏమంటారంటే అట్లాంటి గ్యాస్ని తయారు చేయాలంటే అది ఎక్కడో మిలిటరీ క్యాంపులో జరిగేది కాదు, సైంటిఫిక్ ల్యాబొరేటరీస్లో జరగాలంటాడు. అవునా కదండి? బాడీ అనాటమీ తెలిసి, బాడీ ఫంక్షనింగ్ ప్రొసీజర్ తెలిసి, ఏ రకంగా బాడీని టాక్సికేట్ చేస్తే బాడీ స్లోగా నాశనం అయిపోద్దో దానికి ఏం కావాలా? చదువు కావాలా? అవునా? దానికి చదువు కావాలా? ఏ రకంగా దొంగలెక్కలేసి మనీని ఫ్రాడ్ చేయొచ్చు అంటే దానికి ఏం కావాలా? అంటే ఒక రకంగా విజయసాయిరెడ్డిని ముందు పట్టుకున్నారు జగన్ విషయంలో. ఎవరు విజయసాయిరెడ్డి? చార్టెడ్ అకౌంటెంట్. అంటే యాక్చువల్గా ఆ ఆస్తుల గురించి మొత్తాన్ని యాక్చువల్ మెకానిజం తెలుస్తున్నాడు ఆయన. అందుకని ముందు ఆయన పట్టుకుని ఆయన ఇంట్రాగేట్ చేసిన తర్వాత అసలు వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. ఎందుకు ఆయన దగ్గరికి అంటే హీఈస్ ద పర్సన్, నాలెడ్జ్ ఉండి ఆ నాలెడ్జ్ని వరల్డ్లీ వేలో అప్లై చేయగలిగినాడు ఆయన. అది అందరికీ ఉండదు. ప్రైమ్ మినిస్టర్ అయితే ఉంటాడు కానీ ప్రైమ్ మినిస్టోరియల్ ఆఫీస్ వేరు ఉంటుంది. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఐపీఎస్ వాళ్ళు ఉంటారు, అంటే హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ మీదకి వాళ్ళంతా అంటే సపోజ్ ఒక పెట్రోల్ ప్రైస్ పెంచాలి అంటే వాళ్ళు ఇస్తారు ఎక్స్పర్టైజ్ డెసిషన్ వాళ్ళది ఉంటుంది. చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేయకపోతే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లం ఉన్నా కానీ లేనట్టు దీన్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనేది మొత్తం ఎక్స్పర్టైజ్ మొత్తం వాళ్ళు ఇస్తే వాళ్ళు తీసుకొచ్చి యాక్చువల్ యువతలు ప్రజెంట్ చేస్తాడు. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్గా బాగా చేశాడు అంటే అర్థం ఏంటంటే బేసికల్గా వీళ్ళ నాలెడ్జ్ ఉండదు. అక్కడ కొంతవరకు ఉంటుందేమో కానీ చిన్న విషయాల్లో ఎక్స్పర్టైజ్ని అంటే ఉండే ఆ విజ్డమ్ ఉన్న పీపుల్ని రైట్ వే ఆఫ్ యూజింగ్ దెమ్ అనేది వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ మీద వాళ్ళు తీసుకునే డెసిషన్స్లో బ్యూటీ ఉంటుంది యాక్చువల్గా. సో ఎక్కడైనా కానీ ఈ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్, కానీ ఈ నాలెడ్జ్ని లోకరీత్యా మనం యూజ్ చేసే విధానంలో మనకి ఇన్నోసెన్స్ ఉండాలి. ఇక్కడ డిఫరెన్స్ రావాలా. సో దేవుని విషయంలో జ్ఞానాన్ని నేర్చుకోవడం అవసరమే, కానీ ఆ జ్ఞానం అనేది ఎట్లుండాలి అంటే ఎట్లుండాలా? లోకానికి సంబంధించిన 12th చాప్టర్ 8th verseలోకి వెళ్ళిపోయినా 1 Corinthians 12:8. నేను ఈ విజ్డమ్ అనేది బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో ప్రతి వర్స్ని మనం స్టడీ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. సో దట్ వీ కెన్ హ్యావ్ ఎ రైట్ అనాలిసిస్ ఆఫ్ ద థింగ్స్ దట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు us. For to one is given by the Spirit the word of wisdom, to another the word of knowledge by the same Spirit. ఆగండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నాలెడ్జ్ మనకు ఉంటుంది. ఈ ఆఫ్టర్ అక్వైరింగ్ ద నాలెడ్జ్ అనేది దేని బట్టి వస్తుంది? నాలెడ్జ్ దేని బట్టి వస్తుంది? మనకున్న ఎక్స్పీరియన్స్ నుంచి, మనం వెళ్ళిన పరిస్థితుల నుంచి, మనం నేర్చుకున్న చదువు నుంచి వి అక్వైర్ నాలెడ్జ్ కదా. ఈ నాలెడ్జ్ని రైట్ వేగా మనం యూజ్ చేసే విజ్డమ్ ఎవరు ఇస్తారు? ప్లస్ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వస్తే వర్డ్ ఆఫ్ విజ్డమ్ అవుతుంది. అది ఈ నాలెడ్జ్ 2 రకాలుగా వస్తుంది. అకాడమిక్గా వస్తుంది, మన ఎక్స్పీరియన్సెస్లోంచి వస్తుంది, వర్డ్లోంచి వస్తుంది. 3 రకాలుగా. అకాడమిక్గా నేర్చుకునేది ఉంటుంది, మన ఎక్స్పీరియన్సెస్లోంచి నేర్చుకునేది ఉంటుంది, వాక్యంలోంచి నేర్చుకుని ఉంటుంది. అయితే ఈ నేర్చుకున్న ఈ నాలెడ్జ్కి ఎప్పుడైతే హోలీ స్పిరిట్ లార్డ్ గిఫ్ట్ కలుస్తుందో మనం రైట్ వే ఆఫ్ విజ్డమ్ వస్తుంది మన దగ్గర. ఇది బైబిల్లో చెప్తున్న సత్యం. ఓకే, 2 Corinthians 1st chapter 12th verse kalani. So there are 2 ways, there are 2 things that we need to do. ఒకటి, లోకానికి మనం సాక్షులుగా ఉండాలా. రెండోది, ఈ టైమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు చేయాలన్న పని కొరకు మనం సిద్ధపడాలా. సో అక్కడ విజ్డమ్ అవుతుంది. ఇక్కడ గాస్పెల్ చెప్పే దగ్గర
లోకరీత్యా వచ్చే విజ్డమ్ను మాత్రం మనం అప్లై చేయకూడదు. ఇక్కడ సింప్లిసిటీ మీరు గమనించండి. ఇదే సింప్లిసిటీని వీళ్ళెవరోళ్ళు బ్రహ్మకుమారి వాళ్ళ ఆస్థా టీవీలో ఒక లేడీ చెప్తా ఉంటుంది, రెవల్యూషన్స్ ఆఫ్ గాడ్ అని. అంటే ఒక 5 నిమిషాలు కూర్చుని వినండి. అంటే ద వే దే కండక్ట్ దెమ్సెల్స్ అండ్ ద వే దే ట్రై టు ప్రొజెక్ట్ దెమ్సెల్స్ ఎక్కడ ఉంటుంది తెలుసా? అంత ఇక్కడ ఉంటుంది. వాళ్ళు ఆర్భాటం చేయరు, చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళు చాలా సింపుల్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఈ సింపుల్ వర్డ్స్లో విజ్డమ్ని చూపించడానికి ట్రై చేస్తారు. వీళ్ళు యాక్చువల్గా ఆకర్షిస్తున్నారు జనాల్ని. ఈవెన్ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆమె కూడా దానికి సంబంధించిన ఆమె. ఓకే, చదువు నాన్న 2 Corinthians 1st chapter 12th verse. For our rejoicing is this, the testimony of our conscience, that in simplicity and godly sincerity, not with fleshy wisdom, but by the grace of God, we have had our conversation in the world, and more abundantly to you word. చూడండి, మళ్ళీ ఇంకొకసారి చదువునానా. For our rejoicing is this. చూడండి, దేంట్లో రిజాయిస్ అవుతున్నాడు ఈయన? The testimony of our conscience. టెస్టిమనీ. టెస్టిమనీ దేని టెస్టిమనీ? మన కాన్షియస్ యొక్క టెస్టిమనీ. ఈ మనకు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. టెస్టిమనీ ఆఫ్ our conscience. కాన్షియస్. ఇంకా that in simplicity and godly sincerity. సింప్లిసిటీ అను godly sincerity. ఇంకోటి ఏమి ఉండాలా? ప్లస్ గాడ్లీ సిన్సియారిటీ ఉండాలా? not with fleshy wisdom. ఓకే, నాట్ విత్ ఫ్లెషీ విజ్డమ్ అంటే ఎర్త్కి సంబంధించిన విజ్డమ్, ఫ్లెష్కి సంబంధించిన విజ్డమ్ ఉండకూడదా? బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ we have had our conversation. చూడండి, ఇవి లోకానికి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనుషుల్లో ఉండాల్సింది. సపోజ్ నేను గాస్పెల్ తీసుకెళ్తున్నాను అనుకోండి, నా ఇంటర్నల్గా నా అంతరాత్మ యొక్క టెస్టిమనీ నాకు ఉండాలా. నాకు ఎక్కడి నుంచి రావాలా టెస్టిమనీ? నా కాన్షియన్స్ దగ్గర నుంచి టెస్టిమనీ రావాలా. సింప్లిసిటీ ఉండాలా, ప్లస్ గాడ్లీ సిన్సియారిటీ ఉండాలా. ఫ్లెషీ విజ్డమ్ తీసేసి దేవుని యొక్క గ్రేస్ ఉండాలా. గ్రేస్లో ఏముంటుందంటే మీ కాల్ ఉంటుంది. గ్రేస్ అనేది ఒక ఏర్పాటు. సో ఇది కలవాలా. గాస్పెల్ చెప్పే 10 ఒక్కలకి నీ అంతరాత్మ నీ గురించి టెస్టిమనీ ఇవ్వాలి ఫస్ట్, నీ ఇన్నర్ కాన్షియస్. ప్లస్ సింప్లిసిటీ ఉండాలా మన లైఫ్ స్టైల్లో. మనం చేసే పనుల్లో గాడ్లీ సిన్సియారిటీ ఉండాలా. మనం జీవించే విధానంలో సింప్లిసిటీ ఉండాలా. మనం చేసే పనుల్లో గాడ్లీ సిన్సియారిటీ ఉండాలా. నీకు ఇన్నర్ కాన్షియస్, నీ అంతరాత్మ నీకు టెస్టిమనీ ఇవ్వాలా. ఫ్లెషీ విజ్డమ్ను క్యాన్సిల్ చేసుకుని దేవుని కృప వలన ఏర్పాట్లో నువ్వు నడవాలా. ఇట్లా ఉన్నప్పుడు ఈ వేళ నువ్వు ఎప్పుడైతే నీ కాన్వర్జేషన్ అనేది నాన్ క్రిస్టియన్స్లో జరుగుతుందో, చదవండి ఇప్పుడు ఏముంటుందో. చదువునా. we have had our conversation in the world. So we have had our conversation in the world, and more abundantly to you word. సో ఇదిగో చూడండి, ఈయన గాస్పెల్ చెప్పేటప్పుడు ఆయన ఎట్లా కాన్వర్సేషన్ చేసేవాడు నాన్ క్రిస్టియన్స్లో? అంటే పాల్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి? గాస్పెల్ని తీసుకెళ్ళేటప్పుడు అంటే ఆయనకున్న క్యారెక్టర్స్ ఇవి. ఎందుకు ఆయన అంత ఎఫెక్టివ్గా సువార్త చెప్పగలిగాడు అంటే, పాల్ చర్చ్లో ఉన్నప్పుడేమో దేవుని విజ్డమ్ గురించి వేరుగా మాట్లాడాడు. బట్ వెన్ ఎవర్ హీఈస్ గోయింగ్ ఇన్ టు ద వరల్డ్, ఆయనకున్న ఫ్యాక్టర్స్ ఏంటంటే టెస్టిమనీ ఆఫ్ అన్ ఇన్నర్ కాన్షియస్, మన వే ఆఫ్ లివింగ్లో సింప్లిసిటీ, మనం చేసే పనుల్లో గాడ్లీ సిన్సియారిటీ, ఫ్లెషీ విజ్డమ్ క్యాన్సిల్ చేసుకుని దేవుని గ్రేస్లో ఎప్పుడైతే నేను కాన్వర్స్ చేస్తానో, లేకపోతే పక్కన వాళ్ళతో నేను ఎప్పుడైతే ఆ కాన్వర్జేషన్లోకి దిగుతానో, అవతల వాళ్ళు ఏమవుతారంటే దేవుని తట్టు ఆకర్షించబడతారు. ఎందుకు సువార్త సేవ? అందుకు మీరు గమనించండి, ఇంతకుముందున్న మిషనరీస్కి ఉండే లక్షణాలు ఇట్లానే ఉండేవి. దే వర్ నోన్ ఫర్ ద సింపుల్ లివింగ్.
నేను అంటే మన ఎవరికి వినోద్ గారు వాళ్ళకి ఎవరితో చెప్తున్నా, 25 years దాటిపోయింది కదా పాస్టర్ స్టబ్సోల్ చర్చ్ ఎస్టాబ్లిష్ అయ్యి, 25th anniversary దాటింది. అంటే ఆల్మోస్ట్ ఆయన చనిపోయే టైంకి 25th anniversary పెట్టుకుంటా. సో 25 years ఆయన చర్చ్ రన్ చేశాడు. మేము 2006కి వచ్చిన ఇయర్లో వాళ్ళు ఏం చేశారంటే అందరు కలిసి ఇది ఏం కొనుక్కోవట్లేదని చెప్పి ఒక టీవీ కొనియడం, ఇంట్లో వస్తువులు కొనియడం మొదలుపెట్టారు చర్చ్ వాళ్ళందరూ. అంటే మనకి ఇంట్లో ఉండటం తప్ప అంటే తప్పని కాదు, కానీ మిషనరీ లైఫ్ మనం గమనిస్తే జాగ్రత్తగా వాళ్ళ లైఫ్ దేంట్లో ఉంటుందంటే సింప్లిసిటీలో ఉంటుంది. రెండోదే ఉంటుంది గాడ్లీ సిన్సియారిటీలో ఉంటుంది. నేను ఇదే ఆ రోజు ఫ్యూనరల్ సర్వీస్ అప్పుడు ఒక వాళ్ళ బ్యాంక్ మేనేజర్ మాట్లాడతా, నాన్ క్రిస్టియన్, నాకు మీరు చెప్పే స్పిరిచువల్ ఇష్యూస్ తెలియదు, కానీ ఈయన ఎప్పుడైతే మనీ డిపాజిట్ లక్షల్లో డిపాజిట్ చేస్తారు, ఎప్పుడైతే మనీ డిపాజిట్ చేయడానికి వస్తారో ఆయన ఎంత అమౌంట్ చెప్తే అంత అమౌంట్ మేము లెడ్జర్లు వేసుకుని డబ్బులు లోపల వేసేస్తాం, మేము లెక్క పెట్టమన్నాడు. అది సిన్సియారిటీ. ఈ గాడ్లీ సిన్సియారిటీ, మనం జీవించే విధానంలో సింప్లిసిటీ, మన ఇన్నర్ కాన్షియన్స్ యొక్క టెస్టిమనీ మనకు లేకపోతే వి కెనాట్ యాక్చువల్లీ బ్రింగ్ పీపుల్ టు ద లార్డ్. ఇది అవ్వదు. కాల్ ఎప్పుడు మనకి కాల్ కరెక్ట్గా అర్థమవుతుందంటే ఈ వేలో మనం ఎప్పుడైతే నిజమైన రిపెండెన్స్లో ఉంటామో మన కాన్షియన్స్ మన గురించి టెస్టిమనీ ఇస్తుంది. రైట్ రిపెండెన్స్ లేకపోతే కాన్షియన్స్ టెస్టిమనీ ఇవ్వలేదు, అవునా? ఎప్పుడైతే ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉంటాయి? ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉంటాయి? మన చేతుల్లో ఉంటాయి. వరల్డ్లీ విజ్డమ్ని క్యాన్సిల్ చేసేది ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లో ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం రైట్గా ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెడతామో మనకి దేవుని పిలుపు కరెక్ట్గా అర్థం అవడం మొదలు పెడుతుంది. అప్పుడు దాకా అర్థం కాదు. కాలింగ్ అందరికీ ఉంటుంది, కానీ టు అరైవ్ ఎట్ కాలింగ్ అనేది అందరికీ ఇమీడియట్గా జరగదు. ఎందుకు జరగదు అంటే బైబిల్లో మనం పొద్దున్న చూసాం కదా, దేవుడిని మనం ఎట్లయినా కానీ తలుడులాడి వెతికి కనుక్కుంటాం అనుకున్నాడు, కానీ దేవుడు అందరికీ సమీపంగానే ఉన్నాడు. ఆయన ఎవరికి దూరంగా అయితే లేడు. మరి దూరంగా లేని దేవుడి దగ్గర నుంచి ఆయన మనకి ఏం చేయాలనుకున్న ఉద్దేశాన్ని మనం ఎట్లా కనుక్కుంటాం కాలింగ్ని అంటే ఫస్ట్ స్టెప్ ఎవరు వేయాలి? ఎప్పుడైనా కొరచేయుడు ఉన్నాడు, విదర్డ్ హ్యాండెడ్. దేవుడేమన్నాడు? ముందు స్ట్రెచ్ అన్నాడు. స్ట్రెచ్ చేయడం మొదలుపెట్టే కొంత ఏమొచ్చింది? హీలింగ్ వచ్చింది. లాజరస్ సమాధి దగ్గరికి వెళ్ళాడు, ఆ రాయిని తీసామన్నాడు. వాళ్ళు తీసిన తర్వాత దేవుడు ఏం చేశాడు కదా, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తుంటాం చూశాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి, సో ఫస్ట్ ఎవరిది ఉండాలా అటెంప్ట్? మంది ఉండాలా. దేంట్లో ఉండాలా మన అటెంప్ట్? రియల్ రిపెండెన్స్లో ఉండాలా, మన వే ఆఫ్ లైఫ్లో ఉండాలా, ద వే వి కండక్ట్ ఇన్ ద సొసైటీలో ఉండాలా. ఎప్పుడైతే ఇది మనం చేస్తా వరల్డ్లీ విజ్డమ్ని మనం ఎప్పుడైతే క్యాన్సిల్ చేసుకుంటాం, ఫ్లెషీ విజ్డమ్ని, ఇమీడియట్గా మనకి ఏం రివీల్ అవుతుంది? దేవుని యొక్క ప్లాన్ రివీల్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ద వే వీ నీడ్ టు కాన్వర్స్ విత్ అవర్ సొసైటీ అవుట్ సైడ్. ఓకే, ఇదంతా దేనికి సంబంధించింది అంటే నాన్ క్రిస్టియన్ దీనికి సంబంధించింది. ఒకసారి ఎఫిషియన్స్ 1st chapter 17th verseలోకి వెళ్ళిపోండి. ఎఫిషియన్స్ 1st chapter. ఇక్కడికి వచ్చేటికి బిలీవర్స్ దగ్గరికి వచ్చేసాడు. That the God of our Lord Jesus Christ. కొంచెం ముందు నుంచి చదువు నాన్న, 15th verse నుంచి చదువుతావా? Wherefore I also, after I heard of your faith in the Lord Jesus and love unto all the saints, cease not to give thanks for you, making mention of you in my prayers, that the God of our Lord Jesus Christ. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఎఫిషియన్స్ చర్చ్ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఫెయిత్లో పర్ఫెక్షన్ వచ్చింది, లవ్ టువర్డ్స్ ద బ్రదర్స్లో పర్ఫెక్షన్ వచ్చింది. వీళ్ళ గురించి ఏం ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఇక్కడ కొరింథియన్స్లో నాన్ క్రిస్టియన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇందాక మనం చూసాము, కానీ ఎఫిషియన్స్ దగ్గరికి వచ్చేటికి ఏం మాట్లాడుతున్నాడు? చదువునానా? Wherefore I also, after I heard of your faith in the Lord Jesus and love unto all the saints, cease not to give thanks for you, making mention of you. ఈ రెండిట్లో పర్ఫెక్ట్గా ఉన్నారా? Making mention of you in my prayers,
God of our Lord Jesus Christ, the Father of glory, may give unto you the spirit of wisdom and revelation in the knowledge of him. The eyes of ఆగండి wisdom and revelation చదువునా. The eyes of your understanding being enlightened, that ye may know what is the hope of his calling, and what the riches of the glory of his inheritance hope in of the saints. Calling. Second ఇది riches in the glory of his inheritance. riches in God's glory. దేంట్లో ఉంటుంది ఇది? ఇన్హెరిటెన్స్ లో ఉంటుంది. And what is the exceeding greatness of his power to usward who believe. రిజరెక్షన్ పవర్. ఇదేమో ఫెయిత్ లో ఉన్న వాళ్ళ గురించి రాస్తున్నాడు. నాన్ క్రిస్టియన్స్ దగ్గర ఆయన ఎట్లా కండక్ట్ చేస్తున్నాడు రాసుకుంటా, ఫెయిత్ లో బ్రదర్లీ లవ్ లో ఎస్టాబ్లిష్ అయ్యే గురించి వాళ్ళు ఏమని రాస్తున్నాడు? స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఉండాలని రాస్తున్నాడు. సరైన హోప్ ఆఫ్ అవర్ కాలింగ్ ఉండాలని రాస్తున్నాడు. కాలింగ్ ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ తెలుస్తుంది. ఇందాక మనం చూసాంగా. సో ఆల్రెడీ కాలింగ్ ఇక్కడ తెలుస్తుంది కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన హోప్ ఆఫ్ అవర్ కాలింగ్ కరెక్ట్గా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మహిమలో ఆయన ఇచ్చే స్వాస్థ్యంలో ఉన్న రిచెస్ ఏంటో మనకు తెలియాలని ప్రార్థన చేస్తున్నాడు. రిజరెక్షన్ పవర్ అంటే ఎట్లుంటుందో టేస్ట్ చేయాలని. ఇది ఎక్కడ అవుతుంది? ఇన్సైడ్ ద చర్చ్ అవుతుంది. సో యాజ్ ఎ చర్చ్, యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ మనం కలిసినప్పుడు మన ఫోకస్ దీని మీద ఉండాలా? బయటికి వెళ్ళినప్పుడు మన ఫోకస్ అంతా సింప్లిసిటీలో ఉండాలా? సో వెన్ ఎవర్ ఎ చర్చ్ ఈజ్ ప్రొజెక్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద వరల్డ్, చర్చ్ ఎట్లా కనిపించాలా? సింపుల్గా కనిపించాలా. చర్చ్ లోపల ఏం జరగాల? వీటిల్లో గ్రోత్ ఉండాల. అర్థమవుతుందా? కంటిన్యూ చేద్దాం ఇది నెక్స్ట్ వీక్. వర్సెస్ మళ్ళీ చెప్పాలా? 1 కొరింథియన్స్ 2 కొరింథియన్స్ ఇంకొకసారి చెప్తాను చూడండి. 1 కొరింథియన్స్ 1st చాప్టర్ 17th verse, 19 నుంచి 21 verses, 24th verse, 30th verse. 2nd chapter లో 1st verse, 1 Corinthians 2nd chapter లో 1st verse, 4 to 7 verses, 13th verse. 1 Corinthians 3rd chapter లో 19th verse, 12th chapter లో 8th verse. అట్లానే 2 Corinthians 1st chapter లో 12th verse. ఈ వర్సెస్ మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంకోసారి స్టడీ చేయండి. మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఇటు అటు రివర్స్ చేస్తున్నాం. వరల్డ్లోకి వెళ్ళినప్పుడే మనం సూపర్ పవర్ లాగా చూపించుకోవడానికి ట్రై చేస్తున్నాం. చర్చిలో రేపు సింపుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం. అది ప్రాబ్లం అవుతుంది. యేసు ప్రభు సూపర్ పవర్లోకి చూపించుకోవడానికి ట్రై చేయాల. పాపి అనేవాడు ఉంటే పాపికి విత్ ఇన్ రీచ్లో ఉన్నాడు. వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటే వ్యభిచారం చేసేవాళ్ళకి అందుబాటులో ఉన్నాడు. పెరాలసిస్ ఉంటే పెరాలసిస్ ఉన్నప్పుడు ఉంటే ఆ పెరాలసిస్ వాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడానికి కామన్ మ్యాన్కి చాలా అందుబాటులో, కామన్ మ్యాన్ వచ్చి మాట్లాడగలిగే స్టేట్లో యేసు ప్రభు ఉన్నాడు. హీ లివ్డ్ ఎ వెరీ సింపుల్ లైఫ్. కానీ ఆయన ఎప్పుడైతే ఆయన శిష్యులతో మాట్లాడాడో హీ స్పోక్ విత్ విజ్డమ్. సన్హెడ్రన్ ఆ సభలోకి వెళ్ళినప్పుడు ఆ ఫారిసీస్తో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆయన విజ్డమ్తో మాట్లాడితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయనకి ఇంత అథారిటీతో ఇంత విజ్డమ్తో మాట్లాడుతున్నాడు, హూ ఈస్ హీ అనుకున్నారు వాళ్ళు. బట్ వెన్ హీ కేమ్ టు ద సిన్నర్స్ హీ వాజ్ వెరీ మచ్ అప్రోచబుల్ ఈవెన్ టు ఎ బెగ్గర్. గొడ్డువాడు ఉన్నాడు, అడుక్కునేవాడు, వాడికి అప్రోచబుల్గా ఉన్నాడు దేవుడు. బెతస్దా కోనేరు దగ్గర 36 years నుంచి రోగంతో ఉండి హీలింగ్ లేక
హెల్ప్ చేసేవాడు లేక దిక్కుమొక్కు లేకుండా ఆ కోనేరు పక్కన 36 years నుంచి వెయిట్ చేస్తుంటాడు. ఎవరు హెల్ప్ చేయాలి 36 years నుంచి? వాడికి విత్ ఇన్ రీచ్లో ఉన్నాడు యేసయ్య. సో మనం ఎప్పుడైతే వర్డ్లో ఉంటామో మనం జనాలకు అందుబాటులో ఉండాలా, విత్ ఇన్ రీచ్ ఉండాలా. ఎప్పుడైతే సంఘంగా కొడతామో మన ఫోకస్ ఇంకో రకంగా ఉండాలి. ఎందుకంటే యాజ్ అ చర్చ్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎ డిఫరెంట్ టాస్క్. లోకంలో మనం చేసే పని వేరు, చర్చ్గా మనం ప్రిపేర్ అవుతున్న పని వేరు. ఈ వేరియేషన్ మనకి తెలియాలి. విల్ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ విల్ ప్రే. ఫాదర్ గాడ్, ఐ గివ్ యూ గ్లోరీ, ఐ గివ్ యూ ప్రైజ్, ఐ గివ్ యూ ఆనర్ లార్డ్ ఫాదర్ గాడ్. నాయనా సహాయం చేయండి ప్రభా దేవ, స్తోత్రాలు. Lord Father God, we know, Lord Father God, that we don't deserve, Lord Father God, anything, Lord Father God. Lord Father God, to be chosen by you, Lord Father God. But still, Lord Father God,